ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. నేను క్రికెట్ కోచ్ని భద్రాచలంలో శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమీ రన్ చేయడం జరుగుతుంది. 2009 నుంచి 2015 వరకు త్రిషాకి నేను కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోని ఉమెన్స్ క్రికెట్ అనేది అంత ప్రాతినిధ్యం ఉండేది కాదు. అయినా సరే వాళ్ళ నాన్నగారి యొక్క చొరవతోటి ఏదైనా చేద్దాం, ఫ్యూచర్లో ఉమెన్స్ క్రికెట్ కూడా చాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో మీ ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేయడం అనేది జరిగింది. పై స్థాయికి తీసుకెళ్ళడానికి ఆమెకి ఇక్కడ కంటే హైదరాబాద్లో మ్యాచెస్ కోసమని ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ నాన్నగారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మన భద్రాచలానికి మనకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్కాట్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచెస్లోకి సెంచరీ వికెట్లు తీయటం చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్. కీ ప్లేయర్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అండర్-19 టీంలో కీ ప్లేయర్గా అవడం జరిగింది. చాలా సంతోషిస్తుంది. గొంగడి త్రిష ఎక్కడ చూసినా గొంగడి త్రిష అని టీవీలో వస్తుంది. అందరూ కూడా ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. భద్రాచలం అంట కదా గొంగడి త్రిష ఎవరు అంటే మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము క్రికెట్ ఆడటం, వాళ్ళ నాన్నగారు మా అందరితో క్రికెట్ ఆడారు. వాళ్ళ పాపని ఇండియాగా ఆడిపించాలని తన గోల్ పెట్టుకొని విజన్ 2020 నుంచి ఆయన విజన్ పెట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా క్రికెట్లో మెలకువలు నేర్పుతూ సుబ్రహ్మణ్యం దగ్గర ఆ రోజు ₹2,000 కోచింగ్ పడడం త్రిషాని. అక్కడ నుంచి త్రిష సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ హైదరాబాద్లో ఆడుతూ, తర్వాత హైదరాబాద్ HCAకి ఆడుతూ NCA నేషనల్ క్రికెట్ అకాడమీ అక్కడ కూడా తమ ప్రతిభను కనబరుస్తూ ఎన్నో మ్యాచెస్ ఆడింది. ఆ పాప ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఈరోజు ఎదిగింది. ఎందుకంటే కేవలం భారతదేశంలోనే త్రిష పేరు వినపడేది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా త్రిష పేరు వినబడుతుంది. మనందరం కూడా దాన్ని గర్విస్తూ భద్రాచలంలో ప్రతి క్రికెటర్కి ప్లస్ ప్రతి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రెడిట్ దొరుకుతుంది. ఎస్పెషల్లీ భద్రాచలంలో ఉన్న మాకు త్రిష లాంటి ఇంటర్నేషనల్ క్రికెట్ ఉండటం చాలా గర్వకారణం. రాబోయే కాలంలో ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యి ఇండియాకి ఆడిద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక దక్షిణ యుద్ధగా పొందినటువంటి పేరుగటువంటి రామాలయం. ఇదే క్రీడా ప్రాంగణం నుంచి అనేక మంది క్రీడాకారులు దేశ నలుమూలలో విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సందర్భంలో ఈరోజు త్రిష ఒక అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే భద్రాచలం వాసులకు అందరూ గర్వకారంగా అనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఈ రోజున ఒక తండ్రి త్యాగం, రామిరెడ్డి అనే ఒక వ్యక్తి తండ్రి యొక్క త్యాగం ఈ రోజున త్రిషలో మనకు కనిపిస్తూ ఉంది. భద్రాచలం ఇదే క్రీడా మైదానంలో అనేక మంది క్రీడాకారులతో పాటు త్రిష కూడా ఈరోజు ఇంత స్థాయి వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు. అనేక మంది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నప్పటికీ కూడా భద్రాచలం గడ్డ అంటే ఆదివాసుల యొక్క గడ్డ మీద ఈ రోజున ఏజెన్సీ గడ్డ మీద ఒక త్రిష పేరు చివరిన రంగులో రెప్పబడుతున్నటువంటి విషయం అందరూ గర్వకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అటువంటి ఒక శుభ సందర్భంలో భద్రాచలం వాసులుగా, ఈ భద్రాచల క్రీడా మైదాన క్రీడాకారులుగా మేమందరం కూడా త్రిషకి అభినందన తెలియజేస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఈరోజు భద్రాచలానికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భద్రాచలం పేరు మారిపోవడానికి కారణమైన త్రిష భద్రాచలం బిడ్డ కావటం ఆ భద్రాచల ప్రజలు అందరూ కూడా చాలా ఆనందకారకం, చాలా గర్వకారణం కూడా. ముఖ్యంగా ఏంటంటే వాస్తవంగా భద్రాచలం ఏజెన్సీ ఏరియా అన్ని రకాలుగా ప్రెసిడెన్స్ లేకున్నా కానీ క్రీడాకారులు ఎంతో మంది పైకి వచ్చారు. MS ప్రభావ లాంటి వాళ్ళు ఎంతోమంది దేశ ఖ్యాతిని విడిపోచేశారు. అందులో భాగంగా భద్రాచలం వ్యక్తి రామిరెడ్డి, ఇక్కడ భద్రాచలం లోకల్ వ్యక్తి, మా మిత్రుడు, నా సహచరుడు. అటువంటి నిజంగా చెప్పాలంటే ఇక్కడ భద్రాద్రి కప్ అని ఒకటి రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ జరిగేది. ఆ టోర్నమెంట్ జరిగినప్పుడు భద్రాద్రి కప్ తరపున చూడటానికి రామిరెడ్డి వచ్చేవాడు. నాకు తెలిసినంత వరకు చూసి ఆ ఇన్స్పైర్ అయ్యి ఆ భద్రాద్రి కప్ టోర్నమెంట్ చూసినప్పుడు చివరికి ఆయనకి పెళ్లి కాలేదప్పటికీ ఇంకా కుర్రవాడు, ఓన్లీ క్రికెట్ కూడా ఆడేవాడు కాదు. చూసి ఇన్స్పైర్ అయ్యి అతను ఆడి పెళ్ళైనాక ఒక అమ్మాయిని కన్న తర్వాత ఆమెకు దేశానికి ఆడియాలని ఒక మంచి కోరికతో, అంటే అంత తృష్ణ ఉండి ఎవరైనా ఇంజనీరో డాక్టర్నో చేయాలనుకుంటారు, కానీ అతను దేశానికి ఒక ఆడే క్రికెటర్గా చూడాలనుకున్నాడు. చూడి ఆయన ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఉన్న ఆస్తులు అమ్మి ఆమె వెంటంటుండి బ్రహ్మాండమైన తర్ఫీదునిచ్చి ఈరోజు ఇండియా గర్వించదగ్గ రోజు. అట్లే మాకు తెలంగాణ వాదంగా రాష్ట్రానికి వచ్చే తెలంగాణ భద్రాచలం ప్రాంతవాసిగా మీ అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. నిజంగా భద్రాచలం గర్వకారణం. త్రిష ఆల్ ద బెస్ట్. రేపు ఇండియన్ మెయిన్ టీం కూడా సెలెక్ట్ కాబోతా ఉంది. మన ఇండియన్ ప్రతిష్టను ప్రపంచ దేశాలందరూ ఇంప్లింపజేసి భద్రాచలం ప్రపంచ ఖ్యాతిని సాధించే విధంగా ఈ త్రిష చేయాలని రామిరెడ్డికి మరీ శుభాకాంక్షలు చెప్తూ, ఇది ఎంతో మందికి స్ఫూర్తి కావాలని. ఈ భద్రాద్రి టోర్నమెంటే రామిరెడ్డికి టోర్నమెంట్ స్ఫూర్తి కాబట్టి ఇలాంటి టోర్నమెంట్ ఎంతో నడిపిన భద్రాద్రి కప్ నిర్వాహకులకి, నెహ్రూ కప్ నిర్వాహకులకి అందరూ కూడా
చాలా అందరికి శుభాకాంక్షలు. ఈ రోజు పండగ వాతావరణం ఉంది. ఈ సందర్భంగా భద్రాచలంలో ఒక పెద్ద ర్యాలీ కూడా అందరం కలిసి చేస్తున్నాం. ఇది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆల్ హోప్ఫుల్ ఇండియా అండ్ కంగ్రాచులేషన్ త్రిష అండ్ రామిరెడ్డి. భద్రాచలం వాసులుగా మనం అందరం గర్వించదగ్గర ఉంది. ఏదైతే భద్రాచలం వాసిగా రామిరెడ్డి గారి కూతురు త్రిష సాధించిన విజయం భద్రాచలం వాసులుగా మనందరం కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. భద్రాచలం టీంలో ఆడించాలన్న ఒక తపనతో భద్రాచలం వెళ్ళి ఇండియా టీంతో ఆడుతున్న రామిరెడ్డి గారికి వాళ్ళ అమ్మాయి త్రిషకి భద్రాచలం వాసులుగా కాంగ్రెస్ పార్టీగా ముఖ్యంగా కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీ నుంచి ప్రతి ఒక్కరు కూడా రాణించాలని చెప్పి కోరుకుంటున్నాం. గొంగటి త్రిష భద్రాచలంకు చెందినటువంటి అమ్మాయి. తను చిన్నప్పటి నుంచి అంటే 4వ తరగతి విద్యాభ్యాసం చదివేప్పటి నుంచి కూడా ఇదే మైదానం అంటే భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసి చిన్న వయసు నుంచే క్రికెట్ బ్యాటు బంతి పట్టి మరి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు వరల్డ్ కప్ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్లో మరి ప్రపంచ స్థాయిలోనే అత్యధిక పరుగులు సాధించిన సెంచరీ సాధించినటువంటి వరల్డ్ కప్ రికార్డుగా నమోదు కావటం భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి క్రికెట్ క్రీడాకారులుగా క్రికెట్ నిర్వాహకులుగా మేమంతా కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. ఈ మైదానంలో ఆడి ఈ ఏజెన్సీ నుంచి మరి ఈరోజు ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి గొంగడి త్రిషను చూస్తుంటే మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. మరి ఇక్కడ నెహ్రూ కప్ క్రికెట్ అయితేనేమి, భద్రాద్రి కప్ క్రికెట్ అయితేనేమి, ఇంకా అనేక రకాలైనటువంటి క్రికెట్ టోర్నమెంట్లు ఇక్కడ జరుగుతూ ఉండటం, ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ల ద్వారా ఇటువంటి యువకులు ప్రేరణ పొంది మరి ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లలో పార్టిసిపేషన్ చేస్తూ భద్రాచలం పట్టణానికి ముఖ్యంగా ఏజెన్సీకే గర్వకారణంగా నిలుస్తున్నటువంటి గొంగడి త్రిష లాంటి అమ్మాయిలు, అదేవిధంగా ఇంకా చాలామంది యువ క్రికెట్ క్రీడాకారులు కూడా మరి దేశ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఉండటం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా గొంగడి త్రిషకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో కూడా మరి భారత జట్టుకు సెలెక్ట్ అయి మరి ఇదే స్థాయి వరవడిని సృష్టించి భద్రాచలం పట్టణానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి యావత్ భారతదేశానికి కూడా చక్కని పేరు ప్రతిష్టలు గొంగడి త్రిష తీసుకురావాలని ఆ భద్రాద్రి రాముని దీవెనలు త్రిష వారి కుటుంబ సభ్యులు రామిరెడ్డి గారు వారి నాన్నగారు మరి వారి అమ్మగారు వీళ్ళంతా ఎంతో ఎంకరేజ్ చేశారు. క్రికెట్ కోసం మరి ఆ అమ్మాయిని భద్రాచలం ఈ ఊరిని కూడా విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళి క్రికెట్ కోచింగ్ క్యాంపులు మరి పెద్ద పెద్ద సీనియర్ క్రికెటర్స్ యొక్క సలహాలు సహకారంతో ఈరోజు ఈ అంతర్జాతీయ క్రీడాకారిణిగా మరి ఎదిగేందుకు దోహదపడటం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మరి ఆ తర్ఫీదు ఇచ్చినటువంటి భద్రాచలం చెందినటువంటి క్రీడాకారులు అయితేనేమి, క్రికెట్ కోచ్లు అయితేనేమి, ఇంకా హైదరాబాద్ స్థాయిలో కోచ్లు అయితేనేమి, దేశ స్థాయి కోచ్లు అయితేనేమి వారికి కూడా ప్రత్యేక అభినందనలు భద్రాచలం ఈ గ్రౌండ్ తరపున తెలియజేస్తూ మేమంతా కూడా ఈరోజు గొంగడి త్రిష సెంచరీ నమోదు చేసి వరల్డ్ కప్ రికార్డును మరి సొంతం చేసుకుంది కాబట్టి భద్రాచలం పట్టణంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఈరోజు క్రికెట్ అభిమానులందరం కూడా భద్రాచలంలో పట్టణంలో భారీ ర్యాలీ తీస్తూ ఉన్నామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.